ఓకే. దేవునికి వందనాలు. అందరికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ ఈ పునరుత్థాన దినాన ఈ సాయంకాల సమయంలో చేరి మనందరం ఒక చిన్న మందగా కూడి ఆయన ధ్యానించుకునే కృప అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన 2 నెలల కాలంలో ఈ 2026 సంవత్సరంలో ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మార్చి 1వ తేదీ చూడగలిగే భాగ్యం దయచేసి, అంతకంటే ప్రాముఖ్యంగా మార్చి 1వ తేదీ మరి సండేతో ప్రారంభం అవటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఈ నెలంతా కూడా రాబోయే కాలంలో దేవుడు మనల్ని ఈ లెంట్ సీజన్ లో నిజమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో రక్షణార్థమైన మారు మనసుతో కొనసాగటానికి ఆ దేవుడు మనకు కృప చూపించాలని కోరుకుంటూ, ఈరోజు మూల వాక్యం నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారు ఎవరనగా అధికారియగు హకల్య కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, షెరయ, అజర్య, ఇర్మియా. ప్రేమబడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. సాయంకాల రాత్రికాల సమయం తండ్రి మరొక్కసారి చిన్న మందగా చేరి నిన్ను స్తుతించుకుని ఆరాధించుకుని నీ వాక్యం ధ్యానించుకునే కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఆయా తావుల్లో ఎంతో మందిని ఆయన సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటాడు. కానీ ఆయన సొలొమోన్ మహారాజ్ చెప్పాడు, తన జీవితం అంతా ముగింపు సమయంలో నా జీవితంలో చాలా కాలం వ్యర్థ సంచారములు నేను చేశానని చెప్పాడు. నాయన అట్లాంటి వ్యర్థ సంచారములు చేయకుండా మోషే చెప్పినట్టుగా జ్ఞాన హృదయంతో మా దినములు లెక్కించుకుంటూ జీవించగలిగే కృప మాకు అనుగ్రహించండి దయగలమా ప్రభా. నాయన బయట 1000 దినములు గడుపుట కంటే నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట మేలించండి నాయన. దావీదు మహారాజ్ చెప్పినట్టుగా తండ్రి దయగలమా ప్రభా. ఎంతసేపు నీ వాక్యాన్ని ధ్యానించినా తండ్రి తృప్తి తీరనిది, తనివి తీరని తండ్రి దయగలమా ప్రభా. అట్టి వాక్యాన్ని మరలా ధ్యానించుకునే కృప మాకు అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను దయగలమా ప్రభా. ఇప్పుడు నాయన ప్రపంచ పరిస్థితుల గురించి కూడా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి దయగలమా ప్రభా. నాయన మరి ఏ రకమైన యుద్ధ వాతావరణం లేకుండా, యుద్ధము నాయన పెరగకుండా తండ్రి, యుద్ధమే ప్రారంభం కాకుండా నాయన నీ కాపుదల్లో ఉంచండి. ప్రపంచం అంతా నాయన అనేక రకాలుగా ఏం జరుగుతుందో అని చెప్పి నాయన ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టైంలో తండ్రి యుద్ధం అనేది ప్రారంభం కాకుండా నాయన, ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా నీవు తండ్రి. నీవు నాయన నీ చిత్తమైతే యుద్ధం కాకుండా ఆపగలవు తండ్రి. నాయన నీ చిత్తం ఏమైనాదో మాకైతే తెలియదు, కానీ నాయన ఏదైనా మా మనసులో ఉన్న కోరికను విజ్ఞాపన ద్వారా తెలియచేయమన్నావు కాబట్టి తండ్రి విజ్ఞాపన చేస్తున్నావు నాయన. అది నీ చిత్తానికి అనుకూలమైతే అంగీకరించమని, అదే విధంగా తండ్రి వాక్యం ధ్యానించబోతుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మాలు మీరే వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి కార్యాంతమని నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మ కుమ్మరించమని నాయన, ఈ వాక్యాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న అందరూ కూడా వాక్యాన్ని గ్రహించి అనేక మందికి ఉపదేశించడం ద్వారా అనేక ఆత్మల రక్షణార్థం ఈ కడవరి కాలంలో శ్రమించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. నెహెమ్యా గ్రంథం మరి చివరికి వచ్చేసాం. 10వ అధ్యాయం కంటే 10, 11, 12, 13. అయితే ఈ 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో కూడా చాలా వరకు మనం ధ్యానించవలసిన అంశాలు చాలా తక్కువగానే ఉంటాయి. మరి 10వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్టయితే 9వ అధ్యాయం అంతా చూసాం మనం. 8వ అధ్యాయం నుంచి కూడా వాళ్ళు పశ్చాత్తాపం, ఎజ్రా గారు ఆ ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు, ఆ పుల్పిట్ మీద నిలబడి ఆయన చదివినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి 2 జాములు, ఒక జాము అంతా కూడా ధర్మశాస్త్రం వినటం, ఒక జాము అంతా కూడా వాళ్ళు పశ్చాత్తాపడినట్టుగా 8వ అధ్యాయంలో చూసాం. అదే విధంగా అది ప్రతిష్ఠిత దినం కాబట్టి దుఃఖపడవద్దన్న తర్వాత 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అన్యజనుల నుంచి ప్రత్యేకింపబడి గోనె పట్ట కట్టుకుని వారి తలల మీద
మరి బూడిద పోసుకున్న వాళ్ళు నిలిచి వారు చేసిన తప్పులన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. అక్కడ ఎజ్రా ఎదుట కాదు, నెహెమ్యా ఎదుట కాదు, కానీ వారు దేవుని సన్నిధిలో ఉన్నామని వారు నమ్మి విశ్వసించి దేవుని ఎదుట తమ పాపాలను ఒప్పుకున్నారు. సరే, ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు 10వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే, వారు ఒప్పుకున్న పాపాలని రికార్డ్ చేశారు. మేమిప్పుడు అన్నాం, మేమిప్పుడు ఒప్పుకున్నాం అన్నట్టు కాకుండా, దానికంటే ముఖ్యంగా రాబోయే తరాలకి రాబోయే తరాలకి మన పితరులు ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఎన్నిసార్లు దేవుడు క్షమించాడు, ఎన్నిసార్లు క్షమించబట్టి ఆ కరుణ వాత్సల్యత ఆయనకుండనట్టి కనికరం గల స్వభావం గల దేవుడు కాబట్టి, కనికరించడంలో అతిశయించే దేవుడు నేను బలిని కోరను, కనికరమనే నేను కోరుచున్నాను అన్నాడు. కాబట్టి ఆయన కనికరమనే మన పట్ల చూపాడు. కాబట్టి ఇవ్వేళ ఇలా ఉన్నామని చెప్పి రాబోయే తరాలు తెలుసుకోవటానికి మరి అబ్రహాంతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన, మరి నోవాహు, అంతకంటే ముందు నోవాహుతో, అలాగా అన్ని నిబంధనలు మనకి తెలుసు. ఒక్కొక్కసారి కూడా తప్పిపోతూ వస్తూనే ఉన్నారు. అందుకనే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ మోషే అంటాడు ఏంటంటే, మోషేతో దేవుడు అన్న మాటలు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం తర్వాత చూడండి. వారికి వారి పిల్లలకు క్షేమము కలుగునట్లు నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలనే మనస్సు వారు కలిగి ఉంటే మేలు అని చెప్పంటాడు. అంటే ఆజ్ఞలు కట్టడలు అనుసరించాలని అసలు మనసులో ఉంటే చాలు. అంటే మనం అంటాం హృదయం అన్నిటికంటే మోసకరమైందని, కానీ హృదయాన్ని కూడా నిర్దేశించేది. అందుకనే మనం నీ మనస్సు అనే నడుము కట్టుకునే ఒక వీక్ లో ఒక వాక్యం కూడా మనం అంటే, ప్రాకారాలే కాదు, మన చుట్టూ ఇంటికి ప్రాకారం ఎంత అవసరమో మానవ జీవితానికి ఆ మనస్సు అనే ప్రాకారాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగేవాడు వివేకి, ఒక పట్టణాన్ని పట్టుకున్నవాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడని చెప్పి సామెతల గ్రంథకర్త అంటం జరిగింది. కాబట్టి మన మనసుని స్వాధీనపరుచుకున్నట్టయితే ఆజ్ఞలు అనుసరిస్తాము. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం చివరి వచనంలో ఆయన అంటాడు, ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకోవటమే నీతి అని చెప్పి. అలాగే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, మహావేంద్రంతో, ఆ 2వ రాకడతో, పంచభూతాలతో లయమైపోయినప్పుడు నీతి నిలుస్తుంది అంటాడు ఆయన. అంటే నీతి నిలవటం అంటే ఎవరైతే ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారో వారు మాత్రమే ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో ఉంటారని చెప్పి అర్థం. మరి ఎక్కడ ఆది కాండం దగ్గర మనం చూసినా ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి వచనం కూడా కంటిన్యూషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎందుకు రాయించారు నెహెమ్యా గారు అంటే, రాబోయే తరాలకి అది సీలు వేసి ముద్ర వేసి, వాళ్ళు చాలా మంచి అలవాటు. ఎందుకంటే కోరాహు గారు అదే కోరేషు మరి విడుదల ప్రకటించిన తర్వాత దేవాలయం కట్టించుకోవటానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఆ దేవాలయం కట్టడానికి పర్మిషన్ ఇచ్చి ఎక్కడెక్కడ ద్రవ్యం మీరు తీసుకోవాలని చెప్తూ, అదే విధంగా ఆ దేవాలయం నిర్మించవలసిన కొలతలతో సహా ఆయన వ్రాయించి దాన్ని ఆ దస్తావేజులు భద్రపరిచారు. కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి దర్యావేషు దాన్ని చూసి ముందు ఇచ్చిన రాజు ఇచ్చిన పర్మిషన్ ని కంటిన్యూ చేయటం అనేది జరిగింది. ఆ కొలతలతో వాళ్ళ ఆ దేవాలయం కట్టకపోయినా, కొంచెం చిన్నదిగా కట్టినా కూడా దేవాలయ నిర్మాణానికి అక్కడ పర్మిషన్ దొరికిందంటే ఆ సీల్ చేసి ముద్రలు వేయించడం ఎందుకంటే దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు అప్పుడు చేశారు, నిబంధన చేసుకున్నారు, తప్పిపోయారని అనుకుంటున్నాం. మరి మనం డిసెంబర్ 31 వచ్చినప్పటికీ దేవునితో ఎన్నో ఒప్పందాలు చేసుకుంటాం, ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం. మరి ఆ ప్రామిస్ కార్డ్ ని చూసుకుని ఎంతో సంతోషపడతాం. ఒకవేళ ఆ ప్రామిస్ కార్డ్ లో మనకు కొంచెం పాజిటివ్ గా రాకుండా ఉన్నట్టయితే, అయ్యో, కొంతమంది అయితే 4-5 ప్రామిస్ కార్డులు తీసుకుంటా ఉంటారు. కాదు కానీ ప్రేయర్ చేసుకుని ఒక్క ప్రామిస్ కార్డు తీసుకుని ఆ అధ్యాయం అంతా ముందు వెనక దాని కంటిన్యూషన్ ఏంటని మనం చదువుకుంటూ, ఒకవేళ దేవుడు హెచ్చరిస్తున్నాడేమో నీకు ఆపద రాబోతుంది అంటే దాని గురించి మనం ప్రేయర్ చేయటం అంతే తప్పించి, ఆ డిసెంబర్ 31 తీసుకుంటాం, కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. దేవుడి దగ్గర చాలా గట్టిగా ప్రమాణం కూడా చేసేస్తాం. తండ్రి, ఇక నుంచి నేను ఇట్లా ఉంటాను, అట్లా ఉంటానని చెప్పి చాలా ప్రమాణాలు చేస్తాం. కానీ ఎంతవరకు అది నిలబెట్టుకుంటున్నాము? ఇక్కడ మనం వీళ్ళ గురించి మనం ఇలా తప్పిపోయారు మన పితరుల గురించి అనుకునేటప్పుడు, అసలు మన పితరులకి యేసుక్రీస్తు తెలీదు, ఆయన సిలువ మారడం తెలీదు,
ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఆ నిత్య జీవంలో ప్రవేశిస్తామనే వాక్యం క్లియర్ గా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ. దాంట్లోనే వాళ్ళు అంత విశ్వాసం కనపరిచారు. మనకంతా తెలుసు. మనకు తెలిసిన వాక్యాలన్నీ కూడా 90% అన్నీ కూడా నెరవేర్పు జరిగినాయి. ఇక్కడ జరగవలసింది మహా 10% కంటే కూడా చాలా తక్కువే. 90% ప్రామిసెస్ అన్నీ కూడా నెరవేర్పు జరిగినప్పుడు 10% ఎందుకు జరగదు అని ముందు మనం ప్రశ్నించుకున్నట్టయితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని మనకు తెలుసు కాబట్టి అసలు మన పితరుల కంటే మన పూర్వీకుల కంటే కూడా మన మీద బాధ్యత చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకి ఏమీ తెలియకుండా అబ్రహాం గురించి హెబ్రీ గ్రంథకర్త 11 అధ్యాయాలు అంటాడు కదా, దూరం నుంచే చూసి ఆ పట్టణానికి వాళ్ళు నమస్కరించారని చెప్పి ఆ పరలోక పట్టణాన్ని వాళ్ళు ఆధ్యాత్మిక దృక్పథం ద్వారా చూసి నమస్కరించారు. మరి మనకైతే పద్మాస్ దీవిలో యోహాను గారికి కలిగినటువంటి ఆ ప్రత్యక్షతలు బట్టి ఆ పరలోకం ఎట్లా ఉంటుంది, ఆ తీర్పులు ఎట్లా ఉంటాయి అన్ని కూడా తేట తెల్లంగా మనం ఆ ఆ రౌద్రం నుంచి అంటే దేవుడు ఎంత ప్రేమమయుడో అంతగా పాపాన్ని సహించలేనటువంటి దేవుడైనా ఆ ఉగ్రత పాత్ర మన మీద కుమ్మరింపబడకుండా ఉండాలంటే మనం ఎట్లా నడుచుకోవాలని చెప్పి చక్కగా అంటే ఎగ్జామ్ కి కావాల్సిన సిలబస్ అంతా మనకు ముందుగానే ఇచ్చేస్తారు. మన బాధ్యత దాని ప్రకారం ప్రిపేర్ అవ్వటమే. మన పితరుల విషయానికి వస్తే యేసుక్రీస్తు గురించి కానీ మిగిలిన విషయాలు కానీ వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ప్రవక్తలు ప్రవచించారు. వాళ్ళ ఆధ్యాత్మిక నేత్రాల ద్వారా చూసి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవుడు వారికి తెలియచేసిన విషయాలన్నిటినీ కూడా ప్రవచించారు. అయితే ఆ ప్రవక్తల మాటలు కూడా వీరు వినలేదు. కాబట్టి 1వ వచనంలో మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని దగ్గర చేసుకున్న ఒప్పందాలు మనం ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాము. ఆ తర్వాత 2వ వచనం దగ్గర నుంచి ఆ తర్వాత వచనాలు మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఆ ముద్రలు వేసిన వాళ్ళ పేర్లన్నీ రాయబడి ఉన్నాయి. అన్ని మనకి అక్కర్లేదు. ఇక 27వ వచనంలో నుంచి చూస్తే ఇదే 10వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రములకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను అనుసరించదని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. అక్కడ రికార్డు చేయబడింది. తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రాన్ని మేము అనుసరిస్తామని శపథం పూనారంట. ప్రమాణం చేసి శపథం పూనారు. మరి వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఆ యెహోషువ గ్రంథంలో చివరి అధ్యాయంలో యెహోషువ అంటాడు, మీరెవరిని అనుసరించినా నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము, అనుసరించదమని ఆయన చెప్పినప్పుడు అక్కడ ఇశ్రాయేల్ అంటారు, లేదు లేదు మేము కూడా నువ్వు చెప్పినట్టే యెహోవాని అనుసరిస్తాము, యెహోవాయే మా దేవుడు, మేము తప్పిపోము అని శపథం చేస్తారు, ప్రమాణం చేస్తారు అక్కడ కూడా వాళ్ళు. అయితే యెహోషువ ఆ రోజున అన్నాడు, లేదు లేదు ఈవేళ మీరు ఇలా చెప్తారు, రేపు మళ్ళీ తప్పిపోతారు. ఏదేమైనప్పటికీ మీరు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీరు కూడా నాలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను, కానీ మీరు ఉండరని నాకు తెలుసు అంటున్నాడు. ఎందుకంటే ఆయన వారిని నడిపించిన కాలంలో వారిని పూర్తిగా చదివాడు కాబట్టి, ఇశ్రాయేలీల యొక్క మనసుని ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు తప్పిపోతారు అని చెప్పి యెహోషువ గ్రహించగలిగాడు కాబట్టి ఆ మాట చెప్పటం జరిగింది. మీరు ఎట్లాగన్నా ఉండండి, నా కుటుంబం నేను మాత్రం యెహోవానే సేవిస్తాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మానవులు చాలా ఒట్లు పెడతారు, శపథాలు చేస్తారు, మాట ఇచ్చి మడని తిప్పమంటారు కానీ ఆ మడని తిప్పకుండా ఉండే మనస్తత్వం మనుషుల దగ్గర చాలా తక్కువగా ఉంది. 100కో 1,00,00,000 ఒక్కల దగ్గర మాత్రమే అది ఉంది. ఈ అధ్యాయంలో ఈ 10వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఈ రెండు. ఒకటి, సీల్ చేశారు, ముద్ర వేశారు. ఎందుకంటే తరతరాలకి రాబోయే వారికి మన పితరుల ప్రవర్తన, దాంతో పాటే మన పితరులకు తెలిసింది కొంత, తెలియందే ఎక్కువ, మనకి తెలిసింది ఎక్కువ, మనం ఆచరించేది తక్కువ. యాకోబు గారు అంటాడు కదా, ఫరో దగ్గర తీసుకొచ్చినప్పుడు నీ వయసు ఎంత అంటే
నాది యాత్ర చేసిన దినములు 130, నేను జీవించిన దినములు బహు తక్కువ. దాంట్లో వాటిని నా పితరులు జీవించిన దినాలతో పోల్చుకుంటే అవి చాలా తక్కువ. అంటే జీవించిన దినాలంటే క్వాలిటీ లైఫ్ అంటే దేవునికి ఇష్టమైన జీవితం నేను జీవించింది చాలా తక్కువ అని చెప్తాడు యాకోబు గారు. మనం కూడా ఒక్కసారి మనం పరిశీలించుకుంటే మన వయసుని బట్టి ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం చర్చకు వెళ్తున్నాము. మనం ఎంతవరకు ఏంటన్నది దేవుడికి తెలుసు, మన అంతరాత్మకు కూడా మనకి తెలుసు. ఒక్కసారి మనం పరీక్ష చేసుకుని మరి ఈవేళ అయిపోయిందే, రేపే ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తే మన పరిస్థితి ఏంటో, ఒకవేళ దేవుడు నిలబడి మన జీవితాన్ని పరీక్షిస్తే ఎన్ని మార్కులు మనకి ఆయన దృష్టిలో మనకు పడతాయి. మనం 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బ్రతికినా కూడా అవి కౌంట్ కావు. చాలా మంది పెడతారు ఫ్లెక్సీల్లో 90 ఇయర్స్ బ్రతికారు, లేకపోతే 95 ఇయర్స్ బ్రతికారు. అది కాదు కానీ ఎంతకాలం బ్రతికామన్నది కాదు కానీ దేవునికి ఇష్టమైన జీవితం ఎంతకాలం అనేది జీవించామనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఈ పాత నిబంధన గ్రంథం మనం చదివినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజుల్లోనే మన పితరులు ఎంత తెలివిగా యాకోబు గారు ఎప్పుడు యాకోబు గారు ఆయన చెప్తున్నాడు, నేను యాత్ర చేసిన దినములు చాలా ఎక్కువే గాని జీవించిన దినములు చాలా తక్కువ. ఆ యాకోబు గారికి ఉన్నటువంటి ఆ అది లేఖన సంబంధమైన జ్ఞానం గాని, యేసుక్రీస్తు గురించి ఉన్నటువంటి అనుభవం గాని పోల్చుకుంటే మనకు చాలా ఎక్కువగా మనం పొంది ఉన్నాము. కానీ యాకోబు గారు పరీక్ష చేసుకున్నట్టుగా మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుంటున్నామా అని చెప్పి ఆలోచించినట్టయితే లేదు అనే సమాధానమే మనకి వస్తుంది. అదే విధంగా తర్వాత 10వ అధ్యాయం 30వ వచనం చూస్తే వాళ్ళు అక్కడ మాట్లాడుతారు, అన్యులకు తమ పిల్లలను ఇవ్వమని ప్రమాణం చేశారు. వరుసగా ప్రమాణాలు చేసేస్తున్నారు వీళ్ళక. ముందేమో మేము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేశారు, తర్వాత అన్యులకు మా పిల్లల్ని ఇవ్వమని ప్రమాణం చేశారు. 10వ అధ్యాయం 31వ వచనం చూస్తే విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరిస్తామని ఒప్పుకున్నారు. ఇక్కడ ప్రమాణం చేయలేదు, ఒప్పుకున్నారు. ఎందుకంటే ఎందుకు వచ్చిన ప్రమాణం చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడ దొరికిపోతామో అని చెప్పి కొన్ని విషయాలు వాళ్ళ సౌలభ్యంగా ఉన్న వాటి ప్రమాణం చేశారు. విశ్రాంతి దినం విషయం వచ్చేటప్పటికి ఒప్పుకున్నారంట. తర్వాత ఈ అధ్యాయం అంతా మీ తర్వాత చదవండి, ఎందుకంటే ప్రాముఖ్యమైన అంశాలు మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారంటే అక్కడ విశ్రాంతి దినములో మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం కదా, 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో చదువుకున్నాం. యెరూషలేములో అందరి ఎదురుగుండా యెరూషలేంకి ఆ గేట్స్ క్లోజ్ చేయాలి, గడ పెట్టాలి, మళ్ళీ అందరి ఎదురుగుండా తీయాలి. ఒక నిర్ణీత సమయంలో దాన్ని మూసివేయబడుతుంది, ఒక నిర్ణీత సమయంలో దాన్ని మళ్ళీ ఓపెన్ చేయటం అనేది జరుగుతుంది. అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి యెరూషలేము పట్టణానికి. అలాగే విశ్రాంతి దినం వచ్చేటప్పటికి వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరు కూడా ఆ పట్టణంలో ప్రవేశించకూడదు. ఎమర్జెన్సీకి అవసరం వద్దని చెప్పారంటే మన ఇంటికి తలుపులు అన్ని మూసేసిన ఒక వెంటిలేటర్, ఒక కిటికీ ఎలాగైతే తీసుకుంటామో అలాగే ఒక చిన్న గేటు పెట్టారు. దాన్ని సూది బెజ్జము అంటారు. ఆ చిన్న గేటు దగ్గరికి ఒంటె దాంట్లోకి రాలేదు. అప్పట్లో వర్తక వ్యాపారాలన్నీ కూడా ఒంటెల మీద జరిగాయి కాబట్టి ఒంటె వచ్చే అవకాశం ఆ సూది బెజ్జం అనే ఆ ద్వారానికి లేదు. కాబట్టి ఏదో అంటారు కదా, శతకోటి దరిద్రాలకు అని, అలాంటి ఉపాయాలు, అనంతకోటి ఉపాయాలు అంటారు కదా. అలాగా ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసినా విండోస్ అనేవి మనం తెరిచేస్తూ ఉంటాము. అక్కడ కూడా ఏం జరిగిందంటే ఆ సూది బెజ్జం దగ్గర వరకును ఒక ఒంటె మీద సామాగ్రి తీసుకుని వస్తే కూలీలు ఈ సూది బెజ్జం యువతల, ఈ గేట్ యువతల ఉన్న ఒక ఒంటెని పెట్టుకుని దాని మీదకి పెట్టేసి బ్లాక్ మార్కెటింగ్ చేసేసేవాళ్ళట. అంటే ఆ రోజున ₹1 అవసరం వస్తున్న ₹1 ఖరీదు చేసే వస్తువుని ₹10 అమ్మటం, అట్లా బ్లాక్ మార్కెటింగ్ జరిగేదట. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే తర్వాత చదవండి ఆ వచనం, మేము కొనము, ఆ రోజున ఎవరన్నా మాకు ఏదైనా అమ్మినా కూడా మేము కొనము అని చెప్పి ఒప్పుకున్నారంటే. అంటే విశ్రాంతి దినము పర్ఫెక్ట్ గా. అందుకని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్తారు కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరటం సులభమని. ఈ సూది బెజ్జం అంటే ఇదే. ఆ యెరూషలేం పట్టణంలో అక్కడ ఎమర్జెన్సీకి చిన్న గేట్ పెట్టారు, దాన్ని సూది బెజ్జం అంటారు. దాంట్లో నుంచి ఒంటె రావటానికి అవకాశం లేనట్టంత చిన్న డోర్ అన్నమాట అది. సరే, తర్వాత 32వ వచనంలో ప్రథమ ఫలాలను మేము తీసుకొచ్చి
దేవుని సన్నిధికి ఇచ్చేస్తాము. ఇక్కడ మనం ఇప్పుడు చర్చికి ప్రథమ ఫలాలని పట్టుకుని వెళ్ళక్కర్లేదు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మరి విశ్రాంతి దినంలో కూడా ఇక్కడ 10వ అధ్యాయం 30 వచనంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్యులకు తమ పిల్లలను ఇవ్వమని చెప్పి వాళ్ళు ప్రమాణం చేశారు. వాళ్ళు ఎంతవరకు నిలబెట్టుకున్నారన్న తీసేయండి. మనం ఎంతవరకు నిలబెట్టుకున్నాము? అన్యులకి అంటే నేను క్యాస్ట్ గురించి మాట్లాడటం లేదు. ఒకే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళకి మాత్రమే వివాహం జరుగుతుందా? చాలా మంది పెళ్ళైన తర్వాత మార్చుకుంటాంలేండి అనుకుంటారు. కానీ సొలొమోను మహారాజు అంత జ్ఞానిని మార్చేశారు భార్యలు కదా! భార్య భర్తను మార్చొచ్చు, భర్త భార్యను మార్చొచ్చు. చెప్పలేం. కాబట్టి ముందుగానే నీకు వివాహం కాకముందే అవిశ్వాసి అయిన భర్తని తెలిసి చేసుకోకూడదు. అవిశ్వాసి అయిన భార్యని తెలిసి చేసుకోకూడదు. ఎందుకంటే ఆ వివాహంలో చాలా ఇబ్బందులని వస్తాయి. చేసే పాస్టర్స్ కూడా ఏదో అక్కడికక్కడ ఇదైపోయి చేసేస్తా ఉంటారు. దానివల్ల వివాహ వ్యవస్థ అనేది ఇప్పటికీ కూడా అంటే క్యాస్ట్ మెయిన్ కాదు. ఆ దేవుణ్ణి మనం ఆరాధించే విధానాలు చాలా ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయాన్ని. నువ్వు అవిశ్వాసైన భార్యను చేసుకున్న తర్వాత మార్చవచ్చులే అనుకోవద్దు. అవిశ్వాసైన భర్తను చేసుకున్న తర్వాత మార్చుకోవచ్చు అనుకోవద్దు. ఎందుకంటే అది జరగని పని. అసలు చేసుకోవద్దని నేను ఖచ్చితంగా చెప్పేశారు. మరి మన పిల్లల విషయంలో మనం ఎక్కడైనా రాజీ పడుతున్నామా? అసలు పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇది కూడా ఇవ్వాలి. సైన్స్ టెక్నాలజీ ఎలాగైతే నేర్పిస్తున్నామో జీవితం అనేది చాలా అంతకంటే ప్రాముఖ్యమైన అంశం కాబట్టి నువ్వు జీవితంలో సుఖంగా ఉండాలంటే నువ్వు ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. కాబట్టి దైవ ఆరాధనకి వ్యతిరేకించే ఏ అంశం కూడా నీ జీవితంలోకి రాకూడదు. ఒక స్నేహితుల ద్వారా గాని, లైఫ్ పార్ట్నర్ ద్వారా గాని, బంధుమిత్రుల ద్వారా గాని దేని ద్వారా కూడా నీ లైఫ్ ని వాళ్ళు శాసించకూడదని ముందే మనం పిల్లలకి కాన్వర్సేషన్ లో మనం చెప్పాలి. అంతే తప్పించి ఏదో కూర్చుని పాఠం చెప్పినట్టు అని కాదు. కానీ ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు మనం పిల్లలకి సాధ్యమైనంత వరకు చెప్పగలగాలి. అలాగే విశ్రాంతి దినం పాటించడంలో కూడా మనం ఎంతవరకు సఫలీకృతులు అవుతున్నాము. చాలా మంది ఇప్పుడు మన ఏజ్ లో ఉన్నవాళ్ళు మనం చర్చికి వెళ్తున్నాము. కానీ మన పిల్లల్ని, మన మనవల్ని, మనవరాల్ని తీసుకొచ్చి ఎంతవరకు సమయాన్ని కూర్చోబెట్టగలుగుతున్నాము. మన నానమ్మలో, అమ్మమ్మలో మనల్ని చాలా భక్తిగా పెంచారు. ఆ తిమోతిని లోయి, యునేకే ఎంత భక్తిగా పెంచారో నో డౌట్ ఎట్ ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా మన అమ్మమ్మలు, నాయనమ్మలు, అమ్మలు కూడా అంత భక్తిగానే పెంచబట్టి ఈ రోజు ఎంత ఆసక్తితో మనం వారానికి 3 రోజులు చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూర్చుని దైవ ధ్యానానికి సమయం ఇస్తున్నాము అంటే ఆ పునాది మనకు పడబట్టే మనం అలా ఉండగలుగుతున్నాము. సరే మనతోటి అయిపోకూడదు కదా. మరి దేవుడు ఏమంటాడు అబ్రహాం గురించి చెప్పేటప్పుడు 18వ అధ్యాయం ఆదికాండంలో తరతరాలకు నా గురించి వివరించి చెప్పుటను బట్టి అబ్రహామును నేను ఎరుగుదును అంటాడు. అబ్రహాం గానే ఉంటే నాకు అక్కర్లేదు. అబ్రహాం చేయవలసిన పని ఏంటంటే తరతరాలకి నా గురించి, నా చర్యల గురించి, నా ఆశ్చర్య కార్యాల గురించి, నా గుణగణాల గురించి రాబోయే తరాలన్నిటికీ కూడా అబ్రహాం వివరించి చెప్పాలి. దాన్ని బట్టి నేను అబ్రహాం ఎరుగుదును. అందుకనే అబ్రహాం దేవుడిని ఆయన చక్కగా చెప్పుకుంటాడు. రెండోది అదేంటి దావీదు ఆసాఫ్ కీర్తనలో కూడా అంటాడు, వృద్ధాప్యం వచ్చే వరకు నన్నుంచు, నేను రాబోయే తరాలకి నీ ఆశ్చర్య కార్యాలను వివరిస్తాను. అంటే వృద్ధుల బాధ్యత మనకు మనం ఆధ్యాత్మిక ఎదగటం మాత్రమే కాకుండా లైఫ్ పార్ట్నర్ ని కూడా ఆధ్యాత్మికంగా ఎదిగేలాగా చూడాలి. అంతకంటే ముఖ్యంగా మన పిల్లల పట్ల. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఒక్కరోజే కదా హాలిడే, ఒక్కరోజు హాలిడేలో కూడా టైంకి వెళ్ళిపోవాలా చర్చికి. చాలా లాజిక్ గా మాట్లాడుతున్నారు పిల్లలు. ఫస్ట్ క్లాస్ కి వచ్చిన పిల్లల దగ్గర నుంచి నాట్ హాలిడే, సండే ఇస్ హాలిడే అని చెప్పి పిల్లలకి చెప్పి ఆ దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల అసలు నీకు ఏది కావాలన్నా నువ్వు దేవుణ్ణి అడగాలి, దేవుడే నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు తప్పకుండా ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి చిన్నప్పటి నుంచే. ఎందుకంటే మొక్కై వంగనది మానై వంగదు. కాబట్టి మనం చిన్న పిల్లల దగ్గర నుంచే దావీదు మహారాజు అంటాడు కదా, మరి స్తన్యపానం అందే నా తల్లి నీ అందు నాకు నమ్మిక పుట్టించింది అని చెప్పి. అలాగే హన్న చెప్పగానే ఆ సమూయేలుతో మాట్లాడుతూనే ఉంది. అక్కడ ఏలితో మాట్లాడుతూనే ఉంది, నా బిడ్డను ప్రతిష్ఠించుకున్నానని చెప్తుంది హన్న. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో. వెంటనే హన్న మాట్లాడుతూ ఉంటాడు కానీ సమూయేలు మ్రొక్కాడు అక్కడ. అంటే మనం ఏం చెప్తున్నామో మన పిల్లలు ఆ రకంగా చేయగలిగేటట్టుగా మనం పెంచాలి. విశ్రాంతి దినం ఆచరించడం అంటే మనం మనతో పాటు మన పిల్లల్ని కూడా ఆచరింప చేయాలి. అదే విధంగా దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా పెంచాలి.
రెండోది, ఇక్కడ ప్రథమ ఫలాలు అంటే ప్రథమ ఫలాలు మనం తీసుకెళ్ళకపోయినా ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. తర్వాత వాళ్ళు అంటున్నారు తొలిచూలు కుమారులను, తర్వాత పశువులను దహన బలికి కావాల్సిన అన్నిటిని మేము ఇస్తామని చెప్పంటున్నారు. ఇప్పుడైతే మనం తొలిచూలు పిల్లల్ని ఇవ్వక్కలేదు. ఏదో ఇప్పటికీ కూడా కొంతమంది ఏదో వేలం పాటలు వేస్తూ ఉంటారు. అది కాదు కానీ తొలిచూలు పిల్లలను ఇవ్వటం అంటే అప్పట్లో జ్యేష్ఠ కుమారుని యాజక అది లేవి గోత్రాలు ఇచ్చేవాళ్ళు. సరే తొలిచూలు పిల్లల్ని నీ సేవ కోసం అంటే ఇతర సేవలకు ఇస్తామని చెప్పి అనుకునేవాళ్ళు. అలాగే మందిరంలో కావాల్సిన నూనె, ద్రవ్యం, ద్రాక్షారసం అన్ని మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పి అన్నారు. అయితే ఇప్పుడు మన నూనె, ద్రవ్యం, ద్రాక్షారసం తీసుకెళ్ళక్కర్లేదు. కానీ మనకిప్పుడు ప్రస్తుతం మనం వెళ్తున్నటువంటి తల్లి సంఘానికి కావలసిన అక్కర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా చూడాలి. దావీదు మహారాజు ఏమంటాడు, నేను సరంబి వేసిన ఇళ్లలో నేనుంటంటే మరి నా దేవుడు అట్లాగా గుడారంలో ఉంటే నేను సహించలేకపోతున్నాను అంటాడు. అలాంటి ఆసక్తి ఉండాలి. హగ్గయి ప్రవక్త ఏమంటాడు, మీరు ఎంత తెచ్చుకున్నా మీకు నిలబడదు, ఎందుకంటే దేవుని ఆలయం పట్ల మీరు ఆసక్తి చూపించాలి. దేవాలయం పట్ల దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆ దేవాలయానికి కావలసినటువంటి వసతులను చూడాలి. అంతకంటే ముఖ్యంగా దేవాలయంలో పరిశుద్ధత అనేది ఉండాలి. పరిశుద్ధత లేని దగ్గర ప్రభు ఉండడు. కాబట్టి మన దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాల్లో పరిశుద్ధతకు లోపించే, పరిశుద్ధతకు ఆటంకం కలిగించే విషయాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని విడిచిపెట్టాలి. దేవాలయ పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన పితరులు వస్తు సంభారాలు తీసుకువెళ్లారు దహన బలికి, కానీ మన దహన బలి అంటే సర్వాంగ హోమం చేసినట్టుగా మనము దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు దేవాలయంలో పరిశుద్ధత అనేది ఉంటుంది. ఆ పరిశుద్ధతకు భంగం కలగకుండా మనం దేవాలయం చూడాలి. ఎందుకంటే సొలొమోను మహారాజుతో చెప్తాడు కదా దేవుడు, నీవు నేను చెప్పిన ఆజ్ఞానుసారంగా నీ ప్రజలు నడుచుకున్నప్పుడు నా మహిమ ఈ రోజు ఎలాగైతే నీ దేవాలయాన్ని కమ్ముకుందో ఈ దేవాలయాన్ని, అదే విధంగా నా మహిమ ఉంటుంది. ఎప్పుడైతే త్రోవ తప్పారో, నువ్వు నీ జల్లు త్రోవ తప్పారో అప్పుడే నా మహిమ ఇక్కడి నుంచి వెడలిపోతుంది అంటాడు. ఆ మాట జరిగింది కదా. మరి అక్కడ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, ఫీనిహాసు భార్య ఏమంటది, తన కొడుకు ఇకాబోదు అని పేరు పెట్టి ప్రభావం వెడలిపోయినట్టు, ఇశ్రాయేల్ నుంచి ప్రభావం వెడలిపోయింది. అక్కడి నుంచి అలా వెడలిపోయి అంతకంతకు కూడా మహిమ తగ్గిపోయిందే తప్పించి మళ్ళీ ఆయన రెండవ రాకడ సమయంలోనే ఆ పూర్తి మహిమ అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ ప్రథమ ఫలాలు ఇవ్వటం అంటే దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దేవాలయాన్ని ప్రేమించడం అంటే అక్కడ ఏసీ పెట్టుకోవటమో, లేకపోతే పెద్ద దేవాలయం కట్టేసుకోవటమో, లేకపోతే ఇంకా ఇంకా ఏమన్నా ఏర్పాట్లు, పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసుకోవటం ఇవి కాదు. కానీ దేవాలయానికి కావాల్సినటువంటి ప్రాథమిక దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది, ఆ పరిశుద్ధతకు భంగం వాటిల్లకుండా ఏం చేయాలనేది అది మనం ఆలోచించాలి. ఇక తర్వాత వీళ్ళు అంటున్నారు, నేను ఈవేళ దీని మీద కొంచెం స్ట్రెస్ ఇవ్వాలని అనుకుంటున్నాను, దశమ భాగం. ఇక్కడ వీళ్ళు అంటున్నారు దశమ భాగాలు ఇస్తామని చెప్పి ప్రమాణం చేస్తున్నారు. దశమ భాగం గురించి ఈ రోజులో చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దశమ భాగం గురించి మనకు తెలిసింది. మొట్టమొదటిగా దశమ భాగం అబ్రహాం గారు 14వ అధ్యాయంలో ఆదికాండంలో ఆ మెల్కీసెదెకుకి ఆయన ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత లేవీయులు కూడా దశమ భాగం గురించి లేవీ కాండంలో ఉంది. అదే విధంగా యాకోబు గారు కూడా ఆయన ప్రమాణం చేస్తాడు, నేను వెళ్ళిన ప్రాంతం అంతా కూడా నాకు అన్నవస్త్రాలు లోటు లేకుండా నేను అన్ని ఉన్నట్టయితే నేను సంపాదించిన దాంట్లో తప్పకుండా దశమ భాగం ఇస్తానని చెప్పి ఆ బేతేలు దగ్గర ప్రమాణం చేసుకుంటాడు ఆయన. అయితే ఆదికాండం 47వ అధ్యాయం 24వ వచనం తర్వాత మీరు చూస్తే అక్కడ ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు యోసేపు అక్కడ అధికారిగా ఉన్నప్పుడు అక్కడ పంట నుంచి 5 వంతులు తీసుకోవడం జరిగింది. అంటే 2 పాళ్ళు ఇంకా ఎక్కువ, దశమ భాగం కంటే ఇంకా ఎక్కువ తీసుకోవడం జరిగింది. అంటే అప్పుడు పరిస్థితులు బట్టి. అదే విధంగా మనం గమనించినట్లయితే హిజ్కియా కాలంలో కూడా మలాఖీ ప్రవక్త హెచ్చరించడం ద్వారా అక్కడ ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి దశమ భాగంగా తీసుకొచ్చినటువంటి వెండి బంగారాలన్నింటినీ స్టోర్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా మనం ఇప్పుడు 10వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ కూడా నెహెమ్యా గారు అక్కడ దేవాలయంలో ఒక గది ఏర్పాటు చేయటం జరిగింది. తీసుకొచ్చిన నూనె, ద్రాక్షారసం లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా చేయటానికి ఏర్పాటు అనేది చేశారు. బాగానే ఉంది. బైబిల్లో దశమ భాగం గురించి ఇంత క్లియర్ గా ఉంది కదా, మరి దశమ భాగం ఇవ్వాలా లేదా ఇప్పుడు మనకు పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఎందుకంటే దశమ భాగం ఇవ్వకపోతే మీకు ఆ శాపం వస్తుంది, ఈ శాపం వస్తుంది బెదిరించే ఆ నాయకులు బయలుదేరిపోయారు. ఇప్పుడు మొన్న ఒక నేను
చిన్న రీల్స్ చూస్తూ ఉంటే అందులో షార్ట్ లో ఒక పాస్టమ్మ గారు చెప్తున్నారు, దశం భాగం ఇవ్వండి, ఇవ్వకపోతే చస్తారు, మీ చావు మీరు ఇదే లాంగ్వేజ్ ఆవిడ ఉపయోగిస్తుంది. మీ చావు మీరు చావండి దశం భాగం ఇవ్వకపోతే. అసలు చాలా భయంకరంగా తయారైపోయింది అనమాట. ఒకప్పుడు దశం భాగాలంటే ఆలయంలో మనం పోషించవలసిన వారు ఉండేవారు. మీకు ఆది అపోస్తుల గురించి మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 7 డీకన్స్ ని పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ఫనేజ్ ని, అదే విధంగా విడో హోమ్ ని, పరదేశులు వచ్చే వాళ్ళకి ఆహారం సప్లై చేయటానికి, ఆ స్త్రీల యొక్క యోగక్షేమాలు చూడటానికి, ఎవరూ లేనటువంటి వారిని చేరదీసి వాళ్ళు పోషించడానికి వాళ్ళు కొంత అమౌంట్ కేటాయించేవాళ్ళు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి యాజకులకు అప్పట్లో శాలరీస్ అని ఏమీ లేవు. వీట్ల మీద వాళ్ళు పోషింపబడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మన మెయిన్ లైన్ చర్చెస్, మన లూథరన్ కానీ, సిఎస్ఐ కానీ, బ్యాప్టిస్ట్ కానీ మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయంటే వాళ్ళకి మనం ఒక ఫిక్స్డ్ శాలరీ ఇచ్చేస్తున్నాము. ఆ తర్వాత చర్చికి చాలా ముఖ్యమైన 4 అంశాలు ఉంటాయి. ఏంటంటే ఏ చర్చికైనా సరే సంఘానికి 4 పిల్లర్స్ అనేవి సమానంగా ఉన్నప్పుడే ఆ సంఘం సరైన స్థితిలో ఉంటుంది. ఒకటి వర్షిప్, దేవుని ఆరాధన అనేది చక్కగా సంఘంలో జరగాలి. ఈ మధ్య అంటే ప్రైజ్ అండ్ వర్షిప్ మొదలుపెట్టి ఏదో పాటలు, మేళాలు, తాళాలు అది కాదు. చక్కగా కూర్చుని ప్రశాంతంగా వర్షిప్ అనేది చర్చిలో జరగాలి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి. రెండోది ఇవాంజలిజం. మనం చర్చికి వెళ్ళి వాక్యం వినేసి వచ్చేయటమే కాకుండా విన్న వాక్యాన్ని ఇతరులకు మనం చెప్పటం. రెండోది ఆ ఇవాంజలిజంలోనే ఒకవేళ మనం ఎఫర్ట్ చేయగలిగితే, మీరు వెళ్ళి చర్చిలో ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ ఇతరితర కాస్త ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఉంటే ఒక వెహికల్ ఏర్పాటు చేసుకుని ఏమీ తెలియని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి ఏంటంటే ఇదేదో మత ప్రచారం కాదు ఇది. మన మిషనరీస్ ఏం చేశారు, విద్య అనేది అందించారు, హాస్పిటల్స్ పెట్టారు. ఇట్లాగా వాళ్ళకి ఏదైతే అవసరాలు చూడండి, వాళ్ళ బ్రతుకులు బాగుపడాలంటే ఆ వెలుగు రేఖ అనేది వాళ్ళ జీవితంలో ఉండాలని చెప్పండి. ఇవాంజలిజం అనేది చాలా ముఖ్యమైనటువంటి పని. ఇక మూడోది వచ్చేటప్పటికి చారిటీ. ప్రతి సంఘం కూడా చారిటీ, బయటకు కానీ లేకపోతే మీ సంఘంలో ఉన్న బ్యాక్వర్డ్ గా ఉండి ఆహారం కూడా లేనటువంటి ఫ్యామిలీస్, పిల్లలు ఉంటారు, పౌష్టికాహారం కూడా లేని పిల్లలు ఉంటారు. అట్లాంటి పిల్లలకి ఎక్కడికో మనం వెళ్ళక్కర్లా, మన సంఘంలో ఉన్న పిల్లలకే మనం ఖర్చు పెట్టవచ్చు. ఇక 4వ పిల్లర్ ఏంటంటే ఎసెట్స్. 4వ పిల్లర్ ఎసెట్స్. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు ఒకవేళ అవసరమైతే ఎసెట్ సంపాదించుకోండి, తప్పు లేదు. ఇది 4th ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ వర్షిప్, రెండోది ఇవాంజలిజం, మూడోది చారిటీ, 4వది ఎసెట్స్. కానీ ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ ఉండవలసిన ఎసెట్స్ ముందుకు వచ్చేసినాయి. ప్రతి సంఘంలోనూ కూడా ఈ ఎసెట్స్ అనే కొనుక్కోవటం, పెద్ద పెద్ద చర్చెస్, దేవాలయాలు కట్టేసుకోవటం అది చాలా ప్రాముఖ్యత అయిపోయింది. ఎందుకు నేను ఈవేళ ఈ దశంభాగం గురించి స్ట్రెస్ చేసి చెప్పాలి అనుకున్నాను అంటే, మొన్న ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యం ఆయన మెసేజ్ చెప్తూ ఒక మాట చెప్పారు. అది నేను చాలా కదిలించబడ్డాను ఆ పాస్టర్ గారు చెప్పిన మాటతో. ఏంటంటే ఒక వృద్ధ జంట ఉందంట, చర్చికి వస్తారంట వాళ్ళు. ఆయనకి 3 పిల్లలంట, 3 కొడుకులే. సరే 3 కొడుకులు వృద్ధాప్యంకి వచ్చారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి దగ్గర 5 ఎకరాల పొలం 3 కొడుకులకి పంచిచ్చేసి, ఇల్లు కూడా పంచిచ్చేసి వాళ్ళు ఒక రూమ్ లో ఉంటున్నారంట. 3 పిల్లలు కూడా 4 నెలలు భోజనం వండి వాళ్ళకి పెడుతున్నారు. అంతవరకు బానే ఉంది. అయితే వీళ్ళు చర్చికి వెళ్ళి వస్తున్నారు. అంతవరకు కూడా వాళ్ళు ఏమి అభ్యంతరం చెప్పలేదు. ఆ పాస్టర్ గారు చెప్పిన దాని మీద వాళ్ళు బాప్తీసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారంట. భార్య భర్తలు ఇద్దరు కూడా నిర్ణయించుకునేటప్పటికి వెంటనే ఆ కొడుకు 3 కోడళ్ళు అప్పటి వరకు మాట్లాడుకున్న వాళ్ళు కూడా 3 ఏకమైపోయి మీరు బాప్తీసం తీసుకోవడానికి వీలు లేదని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేశారట. ఏంటమ్మా, మేము బాప్తీసం తీసుకోవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటని చెప్పి మామగారు అత్తగారు అడిగితే, మీరు బాప్తీసం తీసుకుంటే మిమ్మల్ని సమాధి చేయాలి, అది చాలా ఖర్చు, ఆ సమాధి పెట్టి సమాధులు చేయడం, ప్రతి సంవత్సరం సమాధుల దగ్గరికి వెళ్ళటం, ఇదంతా మేము పడలేం, ఈ నాన్సెన్స్ అంతా మేము పడలేం, కాబట్టి మీరు బాప్తీసం తీసుకోవడానికి వీలు లేదని చెప్పారంట. పాస్టర్ గారు చాలా సార్లు, అమ్మ మీరు ఎందుకు బాప్తీసం తీసుకోవట్లేదంటే ఇక కొడుకు మీద కోడల మీద చెప్పుకోలేక చాలా రోజులు చెప్పలేదంట. తర్వాత అడిగినప్పుడు చెప్పినప్పుడు
ఇక కొడుకులు కోడళ్ళ పరిస్థితి ఆయనకి తెలుసు కాబట్టి వాళ్ళని మార్చగలిగే స్థితిలో వాళ్ళు లేరు కాబట్టి పాస్టర్ గారు ఒకటే మాట అన్నారంట, అమ్మ మీరు బాప్తీసం తీసుకోండి, మీకు సమాధి ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను, అలాగే నేను బ్రతుకున్నంత కాలం ఆ సమాధి పండగల రోజున నేను చేస్తాను, తర్వాత ఎవరో ఒకరు గ్రామస్తులు ఎవరో ఒకరు చేయకపోరని చెప్పి ఒప్పించి బాప్తిసం వాళ్ళకి భార్య భర్తలకి ఇద్దరు కూడా ఇచ్చారట. వాళ్ళకి రక్షణ పొందాలని ఉంది, బాప్తిసం తీసుకోవాలని ఉంది, కానీ వాళ్ళు ఏంటంటే సమాధి ఖర్చులు పెట్టుకోలేక తీసుకోలేదు. మరి ఒకసారి ఆలోచించండి, మనం తీసుకెళ్ళి ఇచ్చే దశం భాగాలు ఎవరికి ఇస్తున్నామో, ఎవరు లగ్జరీస్ కి ఇస్తున్నామో, ఒక క్రీస్తుని ధరించినందుకు, క్రీస్తు సువార్త అంగీకరించి బాప్తిసం తీసుకునేటటువంటి ఇట్లాంటి వారు ఎంతో మంది, వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఆ సమాధి ఖర్చులు పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మనం చెయ్యాలి. అంత మాత్రమే కాదు, బరియల్ గ్రౌండ్ అనేది చాలా ముఖ్యం. ఒక క్రిస్టియన్స్ కి మన ప్రసంగి గ్రంథకర్త అంటాడు 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకరు 100 మంది పిల్లల కన్నా అతనికి సమాధి కార్యక్రమం సరిగ్గా జరగకపోతే పిండం పుట్టగానే రాలిపోయిన పిండం గతి అతనికంటే మేలు అంటాడు. ఎందుకంటే ఆ పిండానికి సూర్యుని చూడలేదు, ఆ పిండానికి పేరెవరు పెట్టలేదు, ఆ పిండం గురించి ఎవరు చెప్పుకోరు. కానీ ఇతను 100 మంది పిల్లలు కన్నాడు, ఎవరు సమాధి కార్యక్రమాలు చేయలేనప్పుడు ఏమంటారు ప్రజలందరూ, వీడికి 100 మంది పిల్లలు ఉన్నారు, కనీసం వీడికి ఎవరు కూడా సమాధి అనేది చేయలేదు అని చెప్పి చాలా అపహాస్యంగా మాట్లాడుకుంటారంట. ఒక క్రైస్తవుడికి సమాధి కార్యక్రమం అనేది చాలా ముఖ్యం. ఎందుకు నేను ఈ టాపిక్ చెప్తున్నానంటే, ఈవేళ కార్పొరేట్ పాస్టర్స్ అందరూ కూడా వేల మీద తల్లి సంఘానికేమో మధ్యగన్నోను, కార్పొరేట్ పాస్టర్స్ కి బిర్యానీ పెట్టే మనుషులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆకర్షితమైనటువంటి మ్యూజిక్ వాక్యాలతో ఆకట్టుకుని వీళ్ళు లాగుతున్నారు. ఈ హైదరాబాద్ కి చెందిన ఒక కార్పొరేట్ పాస్టర్, నేను పేరు అయితే ప్రస్తావించడం మర్యాద కాదు కాబట్టి చెప్పట్లేదు, ఎక్కడ సెంటర్ ప్లేస్ దొరికితే అక్కడ ఒక పెద్ద గోడౌన్స్ లాగా 10-11 ఎకరాల స్థలాలు కొనేయటం, చర్చి కట్టేయటం. ఎవరిని తీసుకొస్తారు? డిజిటల్ స్క్రీన్ మీద వాక్యం, అక్కడ భోజనాలు టిఫిన్స్ పెట్టి జనాన్ని ఆకట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ సంఘస్థులు అంటే, పాపం ఏ పాస్టర్ గారు కష్టపడి సమకూర్చినటువంటి సంఘం నుంచి వాళ్ళని ఆ విశ్వాసుల్ని ఈయన మళ్లించుకోవడం జరుగుతుంది. ఆల్ రైట్, వాక్యం లేదు, అసలు ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని స్థలాలు కొని వీళ్ళు కట్టుకుంటున్నారు కదా, ఆ విశ్వాసులు ఎందుకు అడగరు? వీళ్ళని ఎందుకు అడగరు? ఒక బరియల్ గ్రౌండ్ ప్రొవైడ్ చేయమని ఎందుకు అడగరు? బరియల్ గ్రౌండ్ అనేది ఈ రోజుల్లో క్రైస్తవులకు చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి సమస్య అయిపోయింది. నేను పేరు ప్రస్తావించను కానీ, ఒక ఇంటర్నేషనల్ స్పీకరు కోవిడ్ టైంలో మరణించినప్పుడు ఆయన్ని సమాధి చేయడానికి హైదరాబాద్ లో లేక ఎవరో 2 సమాధుల మధ్యలో ఆయన చేసినట్టుగా తెలిసింది. వాళ్ళు ఎంతనే ఎఫర్ట్ చేయగలరు, కానీ 6 గజాల స్థలం అనేది దొరకటం అనేది చాలా కష్టమైపోతుంది. చాలా మంది ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మా సంఘానికి ఇన్ని వేల మంది వస్తారు, మేము 4 షిఫ్ట్ లో పెడుతున్నాం, 5 షిఫ్ట్ లో పెడుతున్నాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి దోచుకుంటున్నారే గాని ఈ ముఖ్యమైన విషయం అనేది ఎవరు కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నేను అంటే ప్రాక్టికల్ గా చేసి చెప్తున్నాను. ఇది నేను మా సంఘానికి చైర్పర్సన్ గా చేసినప్పుడు ఒక 2 years మాత్రమే చేశాను. నేను చాలా అది ఎవరైనా చనిపోతే మాకు చాలా భయం వేసేది, ఈ డెడ్ బాడీని ఎక్కడ పెట్టాలి, ఎందుకంటే ఓల్డ్ బరియల్ గ్రౌండ్ అది కామన్, అన్ని డెనామినేషన్స్ కలిసినటువంటి గ్రౌండ్, ఎక్కడ పెట్టాలి డెడ్ బాడీని అని చెప్పి చాలా భయపడేవాళ్ళు. అట్లాంటి టైంలో దేవుడు మాకు మార్గం చూపించాడు. 1 crore rupees, ఎక్కడ మేము క్యాంపెయిన్కి వెళ్ళలేదు, ఎవరిని 1 రూపాయి అడగలేదు, మా సంఘంలో వచ్చిన కానుకలు పెట్టి మా సంఘానికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని బరియల్ గ్రౌండ్ పొందుకున్నాం. అలాగే ఒక పాస్టర్ స్టూడెంట్ ని మేము చదివించుకున్నాం. ఒక విడో హోమ్ కి ఒక 70,000 కావాలంటే అక్కడ పంపిస్తే, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక లేడీని అయ్యుండు చైర్పర్సన్ గా ఆ 2 years లో. ఎందుకు నేను ఏదో చేశానని చెప్పడం కాదు, మనసుంటే మార్గం ఉంటుంది. ఎంతమంది కార్పొరేట్ పాస్టర్స్ ఇట్లాంటి బాధ్యత తీసుకుంటున్నారు? వాళ్ళు ఎలాగో తీసుకోరు. మీరు దశం భాగం ఇచ్చేటప్పుడు ఆలోచించండి, మీ దశం భాగం ఇచ్చేటప్పుడు ఆలోచించండి. ఒక్కసారి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగముయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారపు దీవెనలు మీకు కుమ్మరించుతుందని సైన్యములకు అధిపతి యెహోవా
సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యాన్ని తీసుకుని మీరు దశంభాగం ఇమ్మని చివరి ప్రవక్త అయిన మలాకి కూడా చెప్పాడు కదా, లేకపోతే మరి యేసుక్రీస్తు కూడా కాదనలేదు కదా అని చెప్పాడు. దశంభాగం ఇవ్వద్దని ఎవరు అంటలేదు. ఆయన ఏమన్నాడు? నా మందిరంలో ఆహారం ఉండునట్లు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు. ఎందుకంటే నేను చెప్పాను కదా, అప్పుడు యెరూషలేము దేవాలయంలో, ఆ దేవాలయంలో డిపెండెంట్స్ గా చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ పోషించాలి, లేవీలు పోషింపబడాలి, యాజకులు పోషింపబడాలి, ఆ సముఖపు రొట్టెలు ఉండాలి, మరి చాలా ఉంటాయి అక్కడ ఖర్చులు. ఆ ఖర్చులన్నిటికీ కూడా కావాల్సిన అమౌంట్ కావాలి. ఇప్పుడు అవేమి లేవు. తర్వాత ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, నా మందిరంలో ఆహారం ఉండనట్లు, భౌతిక ఆహారం అయితే మనం సప్లై చెయ్యక్కర్లేదు. కానీ ఇప్పుడు మనం ఇచ్చే దశం భాగం భౌతిక ఆహారానికి కాదు, కానీ ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం పంచిపెట్టడానికి మన దశం భాగాన్ని మనం ఉపయోగించుకున్నట్టయితే దానికి సార్థకత అనేది ఏర్పడుతుంది. అంతే తప్పించి ఒకళ్ళ మించి ఒకళ్ళు ఆ రోజుల్లో ఆ ట్రంపెట్స్ అవి పెట్టేవాళ్ళు కదా, ఒక్కొక్క కాసు పడినప్పుడల్లా మోగుతూ ఉండేదంట. అలా మోగుతూ ఉన్నప్పుడు సందర్భంగా ఇచ్చినట్టే మనం కూడా గబగబా కవర్లో పెట్టేసి ఆ దశం భాగాలు తీసుకెళ్తాం. ఇటీవల ఒక కార్పొరేట్ పాస్టర్ గారు ఒక మాట చెప్తున్నారు. ఒక ఆవిడ వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి ముందుకు వెళ్తే, ఏంటమ్మా నీ సాక్ష్యం అని అడిగింది ఆవిడ. అడిగితే ఆవిడ అంటుంది, అమ్మా నా కుమార్తెకి స్వస్థత కలిగింది, ఇక్కడ అందరూ ప్రార్థన చేశారు కదా, ఆ సాక్ష్యం చెప్పుకోవడానికి వచ్చానమ్మా నేను అంటుంది. అయితే వెంటనే ఆ పాస్టర్ గారు అంటున్నారు, నువ్వు ఆ సాక్ష్యం చెప్పడానికైతే ఇప్పుడు రావక్కర్లేదు. ఈ సమయం దేనికంటే స్పాన్సర్స్ సాక్ష్యం అంట. స్పాన్సర్స్ సాక్ష్యం. నేను ఈ చర్చకి ఇది స్పాన్సర్ చేశాను కాబట్టి దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేశాడు, అది సాక్ష్యం చెప్పు నువ్వు. అంతే తప్పించి ఇది స్పాన్సర్స్ సాక్ష్యం ఇచ్చే రోజు. అంతే తప్పించి నీ కుమార్తెకి స్వస్థతో నీ కుమారుడికి స్వస్థత ఆ సాక్ష్యాలు ఇచ్చే సమయం కాదమ్మంటే ఎంత కమర్షియల్ అయిపోయారంటే వాళ్ళని అనటం కాదు, కానీ చదువుకుని మనం ఆలోచించగలిగిన విచక్షణ జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఆ రకంగా ఇక్కడ మా సంఘాన్ని గురించి కూడా నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక ఆంటీ ఒక 25,000 కవర్లో పెట్టేసి టీపాయ్ మీద పెట్టుకుంది. ఏంటంటే పలానా ఆయనకు పంపిస్తున్నాను, వైజాగ్ ఏంటంటే ఎందుకు పంపిస్తున్నారు మీరు? మీ ఇంట్లో వివాహం జరిగితే ఆయన వస్తున్నారా? మీ ఇంట్లో బర్త్డే జరిగితే వస్తున్నారా? లేకపోతే మీ ఇంట్లో ఏదైనా వ్యాధి కలిగితే వస్తున్నారా? లేకపోతే మీ ఇంట్లో ఏదైనా మరణం కలిగినప్పుడు వాళ్ళు వస్తున్నారా? ఎందులో వచ్చింది మీకు? లేకపోతే వాక్యం ఉపదేశిస్తున్నారా? మీరేమన్నా అధైర్యపడినప్పుడు ధైర్యపరుస్తున్నారా? లేకపోతే మీ ఇంటికి వచ్చి మీ గురించి ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లల గురించి ప్రార్థిస్తున్నారా? అసలు మీ వ్యక్తిగత జీవితం మీ పేరైన వాళ్ళకి తెలుసా? ఎందుకు పంపిస్తున్నారు మీరు? ఇక్కడైతే 100-200 వెయిట్, అక్కడికేమో 25,000 30,000 పంపిస్తాం. వాళ్ళు అది తీసుకుని ఏ రకంగా ఉంటున్నారో, ఏ రకంగా ఇదవుతున్నారో మనందరికీ తెలుసు. నాకు ఏ కార్పొరేట్ పాస్టర్ మీద నాకు ఏ రకమైన కోపం కాదు, కానీ ఆలోచించండి. పాస్టర్ గారికి ఇవ్వాలి. ఎలాగా ఒక 100 మంది ఉంటే చిన్న సంఘం అయితే ఆ పాస్టర్ ఉసురు పెట్టొద్దు. ఆయనకు కావలసినటువంటి ఆహారం, అన్న వస్త్రాలు లోటు లేకుండా చూడండి మీ పాస్టర్ గారిని. కానీ ఆ పాస్టర్ గారే కనుక మితిమీరి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నా కూడా అక్కడికే తీసుకెళ్లి మీ దశమ భాగం ఇవ్వటం అనేది తప్పు. మీ దశమ భాగం ఇవ్వండి. అది ఏ రకంగా ఖర్చు అవుతుంది? ఆది అపోస్తుల టైంలో ఉంది కాబట్టి మేము కూడా ఇస్తున్నాము అనుకుంటే మాత్రం అది తప్పు. అందుకని యేసుక్రీస్తు మత్తయి సువార్త 23 అధ్యాయంలో అయ్యో వేషధారులైన పరిచయులారా శాస్త్రులారా అని చెప్పి మీరు పుదీనాలను సోంపులను 10వ భాగం తీస్తారని చెప్తూ అసలైంది విశ్వాసము, న్యాయము, కనికరం విడిచిపెట్టేశారు మీరు అంటాడు. అంటే 10వ వంతు ఇవ్వటం అనేది ముఖ్యం కాదు, కానీ ఇతరుల పట్ల కనికరం చూపించండి. మన చుట్టూ ఉన్నవారు ఎంతో మంది అవసరతలో ఉన్నవారు ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, చాలా వాళ్ళు కనీసం పౌష్టికాహారాన్ని తీసుకోలేని వాళ్ళు ఉంటారు. అదే విధంగా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న బిడ్డలు ఉంటారు, మాల్ న్యూట్రిషన్ చైల్డ్స్ ఎంతో మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ. ఎందుకంటే పౌలు గారు అంటారు, మీరిచ్చే కానుకల ద్వారా దేవుడు స్తుతింపబడాలి. మనం ఇచ్చినది వృధా పోదు, అది స్తుతింపబడాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండోది ఏంటంటే గవర్నమెంట్ చేసే పనులకు మీరు వెళ్ళకండి. గవర్నమెంట్ ఆర్ఫనేజ్లు పెట్టింది, విడో హోమ్స్ పెట్టింది, తర్వాత రకరకాలైన షెల్టర్స్ పెట్టింది. అవి పెట్టాల్సిన బాధ్యత మీకు లేదు. ఎక్కడికో వెళ్ళక్కర్లే. మీ ఇంట్లో పనిచేసే సర్వెంట్ మెయిడ్ కుటుంబానికి మీరు చేయండి, అది చాలు. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నేను ఒకసారి అంటే పేరు ఎత్తకూడదు, కానీ ఏదో ఫిలిం ఫీల్డ్ లో ఏదో జరుగుతుంటే ఒక పెద్ద హీరో గురించి ఒక చిన్న ఉద్యోగం అక్కడ మాట్లాడుతున్నారు. వీళ్ళు వెళ్ళి కోట్ల రూపాయలు
ఇతరులకు ఇచ్చి పేర్లు వేయించుకుంటారు. కానీ ఈ ఫిల్మ్ నగర్ లో ఉన్న ఆ పిల్లలకి నోట్ బుక్స్ లేక బాధపడుతుంటే వీళ్ళకి కనీసం నోట్ బుక్స్ కూడా కొనరు. అంటే మనం ఎక్కడికో తీసుకెళ్లి ఇవ్వటం కాదు, కానీ అది దుర్వినియోగం అవ్వకుండా సద్వినియోగం అయ్యేటట్టు మీరు డైరెక్ట్ గా ఇవ్వండి. మీడియేటర్స్ కి ఎవరికి ఇవ్వద్దు. మీరు డైరెక్ట్ గా చెయ్యండి. ఎంత మీరు చేయగలిగారో అంత చెయ్యండి. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ మీకు పనేంటి? అది అక్కర్లేదు. ఫంక్షన్ హాల్స్ ఈవేళ చర్చిలో చూస్తే చర్చ్ కంటే మించి ఫంక్షన్ హాల్స్ కడుతున్నారు. ఫంక్షన్ హాల్ లేకపోతే మనం రెంట్ తీసుకుని మనం రెంట్ కి పెట్టుకుని ఫంక్షన్ హాల్కి వెళ్ళొచ్చు. చిన్న అంత ఫంక్షన్ హాల్ చేసుకోలేని వాళ్ళు ఉంటే చర్చ్ క్యాంపస్ లోనే చిన్నగా చేసుకుంటారు. దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. కానీ బరీల్ గ్రౌండ్ అనేది వాళ్ళు ఎంత ప్రాబ్లం అయిందంటే ఫ్యామిలీకి ఒక కంపార్ట్మెంట్ చొప్పున ఇవ్వటానికి కూడా లేనటువంటి సంఘాలు. నేను ఈ మధ్య నెల్లూరు వెళ్ళాను మా కజిన్ పోయినప్పుడు. ఎంత సమస్య అంటే అక్కడ బరీల్ గ్రౌండ్, ఎన్ని పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి, ఎంతో మంది క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ అక్కడ కూడా బరీల్ గ్రౌండ్ ప్రాబ్లం. అలాగే నేను కర్నూలు వెళ్ళాను. కర్నూలులో కూడా మా బ్రదర్ ఆయన పోయినప్పుడు అక్కడ సమాధి చేయటానికి కూడా చాలా కష్టమైంది. ఏంటి పరిస్థితి ఏంటి? మీరు లక్షలు తీసుకెళ్లి కార్పొరేట్ పాస్టర్స్ కి ఇవ్వటం ఏంటి? ఈ బాధలేంటి? ఒక క్రిస్టియన్ లైఫ్ లో బరియల్ అనేది చాలా ముఖ్యమైనది. ఆలోచించండి. దశంభాగం అనేది ఒక బరియల్ గ్రౌండ్ అనే కాదు, కానీ అది ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వండి దయచేసి. తర్వాత మిగిలిన మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఆహారలేమితో బాధపడుతున్నా, విద్యాలయంతో బాధపడుతున్నా అట్లాంటి వాళ్ళకి మీరు సహాయం చేయండి. మీరే డైరెక్ట్ గా చేయండి. తర్వాత ముఖ్యంగా మీరు ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ చేసే పనులు నా చేతిలో తీసుకుని నేను ఒక ఆర్ఫనేజ్ మెయింటైన్ చేస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పి ఎవరన్నా వస్తే, అసలు చర్చి కడతానికి వస్తేనే నేను ఇవ్వను. నేను అంటానమ్మా, ఊళ్ళో చాలా చర్చెస్ ఉన్నాయి, నువ్వు కొత్తగా చర్చి కట్టక్కర్లేదని చెప్పి అంట. అలాగే దశంభాగం అనే ఉంది, ఎక్కువ కూడా ఇవ్వచ్చు. మరి మొన్న చూస్తే బిల్ గేట్స్ ఆయన సంపాదనలో 50% మన భారతదేశానికి 50% ఆయనకు వచ్చిన లాభాల్లో 50% ఇచ్చారండి. దేనికంటే ఎయిడ్స్ పేషెంట్స్ కావాల్సినటువంటి మెడిసిన్స్ అయ్యి, తర్వాత వాళ్ళకి షెల్టర్ హోమ్స్, వాళ్ళకి రీహాబిలేషన్ సెంటర్స్ ఏవి ఉంటాయో వాటికి ప్రొవైడ్ చేయడానికి ఆయన 50% అమౌంట్ ఆయనకు వచ్చిన ప్రాఫిట్స్ లో మన భారతదేశానికి ఇవ్వడం జరిగిందని నేను వార్త చదివాను. తర్వాత ఆ కోల్గేట్ అధినేత గురించి మనకు తెలుసు కదా. 90% ఆయన లాభాలను తీసి ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఖర్చు పెడతాం. క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఖర్చు పెట్టడం, ఇలా చాలా చేశారు. అట్లాంటివి చూసినప్పుడు దశంభాగం ఇవ్వద్దని నేను అన్నాను. దశంభాగం కంటే ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు మన సంపాదనలో, కానీ అది దేనికి ఇస్తున్నారో ఆలోచించండి. క్రీస్తు కోసం నిలబడి, క్రీస్తు సువార్త కోసం నిలబడి, క్రీస్తును ప్రకటిస్తూ చాలా సందర్భాలు హతసాక్షులు అయిపోయిన వారి కుటుంబాలు కూడా ఉన్నాయి. అట్లాంటి వారి కోసం ఇవ్వండి. అలాగే ముఖ్యంగా నేను చెప్పింది, క్రైస్తవులకి బరియల్ గ్రౌండ్ అనేది ఎంత అవసరం దాని గురించి కూడా, ఒకవేళ చిన్న చర్చి బరియల్ గ్రౌండ్ ఎఫర్ట్ చేయలేకపోతే ఒక 4-5 సంఘాలు కలిసి తీసుకోండి, తప్పులేదు. అంతే తప్పించి చాలా రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లం ఎదుర్కొంటారు. అనేక ప్రశ్నలు కూడా ఎదుర్కొంటున్నాం. ఆ టైంలో అక్కడ లేకపోయేటప్పటికి మీరు దహనం చేసుకోలేరా ఏంటి, మీరు సమాధి చేయాలనే క్వశ్చన్స్ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నేను చూశాను. కాబట్టి నేను చెప్తున్నాను, అట్లాంటి పరిస్థితి రాకుండా ఎవరో మనకిచ్చేదేంటి? అబ్రహాం ఏం చేశాడు? తన భార్య చనిపోయినప్పుడు 400 తులాలు వెండి ఊరికనే ఇస్తానన్నాడు అతను. అయినా తీసుకోలేదు. ఎందుకంటే రేపన్న రోజున ఇది నీకు ఇవ్వలేదు, మళ్ళీ నా స్వాధీనం చెయ్యి అంటాడేమో. చాలా తెలివిగా అబ్రహాం ఏమి చేశాడు? సాగిలి పడ్డాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావు అని చెప్పినా కూడా సాగిలి పడి, నాకు నా పేరుని కావాలని చెప్పి తన తరతరాలకి దాన్ని బరియల్ గ్రౌండ్ గా ఉండేటట్టుగా ఆ రోజుల్లోనే అబ్రహాం చేశాడు. మనం ఏం చేస్తున్నాం కూడా ఆలోచించండి. తర్వాత చారిటీ, ఇవాంజలిజం, ఇవన్నీ చూడండి. ఎసెట్స్ మనం ఏం కూడా పెద్దగా సంపాదించక్కల. హస్తకృత ఆలయాల్లో నివసించే దేవుడు కాదు. ఆయన నామ పేరిట విజ్ఞాపన చేయడానికి మనకు ఒక సన్నిధి కావాలి కాబట్టి ఉంచండి. దానికోసం ఎక్కువగా లగ్జరీస్ ఏదో ఇప్పుడు చర్చ్ కంటే కూడా పార్కింగ్ ప్లేస్లకి ఎక్కువ స్థలాలు కొనేస్తున్నారు. అంతంత దూరం నుంచి వచ్చే అవసరం ఏంటి? నియరెస్ట్ చర్చ్కి వెళ్ళొచ్చు, కారు వేసుకునే రావక్కర్లేదు. అక్కడ పార్కింగ్ ప్లేస్లకి వీళ్ళ స్థలాలు కొన్ని కోట్లు పెట్టి కొంటున్నారు. ఆలోచించండి. దశంభాగం ఇచ్చేటప్పుడు దశంభాగం ఇవ్వద్దని నేను అంటలేదు. తర్వాత ఈ 10వ అధ్యాయం ఎందుకంటే ప్రాముఖ్యమైన అంశం లేదు. నేను ఆ పాస్టర్ గారు చెప్పిన మాట విన్న తర్వాత ఈ మాట నేను తీసుకోవటం అనేది జరిగింది. తర్వాత 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి
11 అధ్యాయుల ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే 11 అధ్యాయం 1వ వచనం చూస్తే ఎవరెవరు జనులు అక్కడ ఉన్నారు, ఎవరెవరు నివాసం ఉన్నారు అనేది అక్కడ రాయటం అనేది జరిగింది. అంటే 11 అధ్యాయంలో కూడా మనం ధ్యానించే అంశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. 1వ వచనం చూస్తే జనులు అధికారులు యెరూషలేములో నివాసం చేసేదమని మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణం యెరూషలేములో 10 మందిలో ఒకడు నివసించినట్లు మిగిలిన 90 వేరు పట్టణంలో నివసించినట్లు చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషంగా ఒప్పుకునే వారిని జనులు దీవించిరి. చూడండి, ఇక్కడ అధికారులంతా యెరూషలేములో ఉన్నారు. అలాగే మిగిలిన జనుల్లో 9 మంది వాళ్ళ గ్రామాల్లో ఉండొచ్చు. ఒక్కళ్ళు మాత్రం 10కి ఒక్కడు యెరూషలేములో ఉండాలి. చీట్లు వేశారు ఎవరు అని చెప్పి. ఎందుకంటే యెరూషలేములో ఉండటానికి ఆ రోజుల్లోనే ఒప్పుకోలేదు. ఎందుకంటే యెరూషలేములో ఉండాలంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకుని చీట్లు వేసిన తర్వాత కూడా బలవంతం లేకుండా ఒప్పుకుని ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళని జనులు దీవించారంట. ఇందులో ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే లేవీలకి స్వాస్థ్యం దేవుడు ఇవ్వలేదు కదా, వాళ్ళకి నేనే స్వాస్థ్యం అన్నాడు కదా ఆయన. అయితే వాళ్ళు 11 అధ్యాయం 36వ వచనంలో చూస్తే యూదా బెన్యమీనులకు ఇచ్చినటువంటి ఆ యెరూషలేము దక్షిణ ప్రాంతంలో వారి మధ్య వీరు నివాసాలు పొందారు. అంటే స్వాస్థ్యం దేవుడు ఇవ్వలేదు కానీ ఆ వచ్చిన గోత్రాలకు ఏ గోత్రం వారు కొంత లేవీలకు ఇవ్వాలన్నమాట. వాళ్ళకు కూడా మరి ఇళ్ళు వాకిళ్ళు ఉండాలి కదా. ఈ యూదా బెన్యామీనుల మధ్య లేవీలు ఉన్నారు. అంటే దక్షిణ ప్రాంతం అందుకని భక్తిగా ఉంది. ఇది తర్వాత ఉత్తర ప్రాంతం అంతా కూడా మనకు తెలుసు కదా, అశ్షూరీయుల చెరకు వీళ్ళకంటే ముందుగానే 120 సంవత్సరాల ముందుగానే వెళ్ళిపోవటం అనేది జరిగింది. అది 11వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యెరూషలేములో ఎవరెవరు ఉంటారని నిర్ణయించారు, ఉంటానని ఒప్పుకున్న వారిని జనులు దీవించారు. ఆ తర్వాత ఇక్కడ వీరికి బెన్యామీను లేవీ గోత్రం మధ్య లేవీ స్వాస్థ్యానికి యెరూషలేము వారి గురించి మన అపోస్తలుల కార్యాల గురించి కూడా చదివాము. పౌలు గారు ఆ ఒక దాన్ని ఏమంటారు, తుఫాను భూకంపం రాబోతుందని తెలిసి అక్కడ పరిశుద్ధుల కోసం వాళ్ళు జీవించడానికి కానుకలు కలెక్ట్ చేసి తీతును వెంటబెట్టుకుని వెళ్ళి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే వాళ్ళని పోషించారు అప్పుడు ఉన్నటువంటి ప్రజలు. ఈ 2 అధ్యాయాలు ఈ ప్రాముఖ్యమైన అంశాలు ఇవి మాత్రమే. మరి ఎవరు కూడా దేనికి హర్ట్ అవ్వద్దు. దశంభాగాల గురించి మేడం గారు ఏంటి ఇలా చెప్పారంటే చాలా ఆర్ద్రతతో చెప్పాను. ఎందుకంటే చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ కి అడ్డుకట్ట వేయాలి. తర్వాత మనం ఎవరికి ఇచ్చిన ఆ రూపాయి సద్వినియోగం అవ్వాలి, దుర్వినియోగం అవ్వకూడదని చెప్పి ప్రార్థనాపూర్వకంగా ఇద్దాము. దేవుడు ఆ కానుకను దీవిస్తాడు. ఒక కానుక మాత్రమే కాదు, మీకు ఇచ్చిన తలాంతులను ఉపయోగించండి, మీకు ఇచ్చిన సమయాన్ని దశంభాగం ఉపయోగించండి. దశంభాగం అంటే దేవుడు కేవలం డబ్బును మాత్రమే కాదు, నీకు పాట పాడే తలాంతి ఇచ్చాడా దాని ద్వారా సువార్త ప్రకటించు, దశంభాగం టైం. అలాగే నీకు ఇచ్చిన తలాంతం దశంభాగం ఉపయోగించు, నీకు ఇచ్చిన సమయాన్ని దశంభాగం ఉపయోగించు. అట్లాంటి వాటిని దేవుడు అంగీకరిస్తాడు. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభు, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.